ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది. రానున్న 2 రోజుల్లో అల్పపీడనం తీవ్రంగా మారనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం స్పష్టంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. ఇతర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని, తీర ప్రాంతాల్లో కొంత అలజడి వాతావరణం ఉండనుంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణకు 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. వాతావరణ అప్డేట్స్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అనురాధ, హరిప్రియ, ప్రస్తుతం వాతావరణం అప్డేట్ కనుక చూసుకుంటే కనుక బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉంది. ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల మీదుగా ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఇది బలపడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ప్రకటన చేసింది. మరోవైపు రుతుపవనాలు కూడా చురుకుగా విస్తరించి మొత్తం రుతుపవనాలు చాలా బలంగా ఉన్నాయి. రుతుపవనాల ప్రభావం, ఇటు అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు అయితే మాత్రం కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తీర ప్రాంతం కొంత అలజడిగా ఉంటుంది. మత్స్యకారులు ఎవరూ కూడా 5 రోజుల పాటు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. మరోవైపు దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం, పోలవరం, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే 3 రోజులు అల్పపీడనం ప్రభావంతో. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, మన్యం ఈ ప్రాంతాలన్నింటిలోని కూడా భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓవరాల్ గా మొత్తం అన్ని జిల్లాల్లోని కూడా రాబోయే 5 రోజులు కూడా వర్షాలుంటాయి. దీంతో వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. విపత్తుల శాఖ కూడా అలర్ట్ అయింది. ఏదైనా వర్షాల తీవ్రతతో ప్రజలకు అత్యవసర సేవలు అవసరమైతే మాత్రం వెంటనే సంప్రదించాల్సిందిగా విపత్తుల శాఖ టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రాబోయే 3 రోజులు కొంత భారీ వర్షాలు ఉండే సూచన ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అనురాధ.